దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం పరిశుద్ధత, శాంక్టిఫికేషన్. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ప్రజలు పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. క్రైస్తవుడు పరిశుద్ధపరచబడటం ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు దినములను అనగా రోజులను పరిశుద్ధపరిచినట్టు ప్రజలను యాజకులను కూడా పరిశుద్ధపరిచినట్లు చూస్తాం. ప్రియులారా, దేవుడు ఇప్పుడు కూడా మనలను పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు. మనం యేసు ప్రభుని రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం గనుక పరిశుద్ధ దేవుని కొరకు మనము ప్రత్యేకించబడాలి. ప్రియులారా, పరిశుద్ధత అనేది జరుగుతూ ఉండే కార్యక్రమం. పరిశుద్ధాత్ముడే ఈ కార్యములో మనకు సహాయం చేస్తాడు. మనం రక్షింపబడినప్పుడు ఈ కార్యం ఆరంభమై మన జీవితాంతము వరకు కొనసాగుతుంది. మనం ఎప్పుడూ యేసు ప్రభుని వలె ఉండుటకు అనగా ఉన్నత స్థితికి వెళ్ళే గురి కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-7 వచనాలు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానించాలి. ప్రియులారా, ఆయన ప్రజలు వారి దుష్క్రియలను విడిచి పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను యేసు ప్రభుని రక్తముచే శుద్ధీకరించబడ్డాను కాబట్టి పాపానికి శరీరాశలకు ఇక స్వస్తి చెబుతాను. అంతేకాదు సాతానుకు శోధనలకు ఇక గుడ్ బై అని చెబుతాను అని ఈ విధంగా ప్రతిరోజు నీవు నేను నిర్ణయం తీసుకోవాలి. ప్రియులారా, ఈ పరిశుద్ధత కార్యక్రమములో తండ్రి, నీవు నన్ను రక్షించుకున్నందుకు నీ చిత్తాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. తండ్రి, నీవు నన్ను విమోచించినందుకు నీకు విధేయుడినై పరిశుద్ధ జీవితం జీవిస్తానని నిర్ణయించుకున్నాను అని మనం చెప్పగలగాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన జీవితంలో మంచి చెడుల గురించిన నిర్ణయాలు తీసుకుంటాం. నీ కళ్ళతో, నీ నాలుకతో, నీ హృదయంతో, నీ మనస్సుతో, నీ ఉద్రేకంతో ఒక నిబంధన చేయటం మంచిది. యేసయ్యా, నా కళ్ళు నీ కళ్ళుగా మార్చు, నా హృదయం నీ హృదయముగా మార్చు, నా మనస్సు నీ మనస్సుగా మార్చు అని మనం ఆయనను అడగాలి. ప్రియులారా, మన మనస్సు, దేహం, హృదయం, మన ప్రతి అవయవం పరిశుద్ధపరచబడవలసి ఉంది. ఎందుకంటే మన దేహం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం గనుక. నేను పరిశుద్ధముగా ఉండుటకు ఇష్టపడుతున్నానని మనము ధ్యానించాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటామో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మనకిచ్చే పరిశుద్ధతను కలిగి ఉందాం. దానిని ఆయన రాకడ వరకు కొనసాగించుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచారు నాయన, నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ ప్రసన్నత మాకు దయచేయండి. మీ కాపుదల సంరక్షణలో మమ్మల్ని నడిపించండి. కీర్తనలతో నాయన మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. దేవా, బలహీనులైన బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును అనుగ్రహించండి ప్రభు. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.